హిందుత్వంలో ఉన్న ధర్మం ఏమిటి, ఇస్లాం క్రైస్తవాల్లో ఉన్నటువంటి ఆ మతోన్మాదం ఎందుకన్నారంటే, నా మతమే విస్తరించాలి, ఇతర మతాలు ఉండకూడదు. నా మతం విస్తరించడానికి స్వర్గం పేరుతో ఆశ పెడతాను, నరకం పేరుతో భయపెడతాను, నా మతాన్ని ఆచరించిన వాళ్ళందరినీ చంపేస్తాను. ఇది మతోన్మాదం. ఈ మధ్య చాలా మంది పాస్టర్లు హిందూ మతోన్మాదులు అంటున్నారు. హిందువులు మతోన్మాదులు అయితే ఈ దేశంలో మీరు ఇంత మైనారిటీలో ఉన్నటువంటి మీరు కూడా ఈరోజు హిందుత్వం మీద ఇన్ని దాడులు, ఇంత పిచ్చి ప్రేలాపనలు చేసేవాళ్ళు కాదు. హిందువుల్లో సహనం ఎక్కువ కనుకే మీ ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడగలుగుతున్నారు. హిందూ దేవాలయాల్లో కూడా వెళ్ళి మీరు ప్రచారాలు చేస్తున్నారు, హద్దులు మీరిపోయి. కానీ సహనానికి కూడా ఒక హద్దు ఉండేది అనేది అందరూ గుర్తుంచుకోవాలి. కాబట్టి హిందువుల సహనాన్ని అరుసుగా తీసుకుని హిందువుల్ని మత మార్పిడి చేయడానికి మీరు చేస్తున్నటువంటి ఎత్తుగడలు అందరూ మానుకుంటే మంచిది. మీ మతాలను మీరు ప్రచారం చేసుకోండి.